రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు ఏజీవి ఎక్స్ప్లెయిన్స్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు దిస్ స్పేస్ గైస్. నా ఛానల్లో కనుక మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్లో వీడియోలన్నీ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద లైక్ చైర్స్, కోకోనట్స్ ఇలాంటి వాటి మీద చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను. నా ఛానల్లో కంటెంట్ చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా దిస్ వీక్ ఇన్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 4 లోకి వెళ్ళిపోదాం. కమాన్. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా సైన్స్ లో చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. లైక్ ఒక రోబోటిక్ 3D కెమెరా గురించి, ఒలింపిక్స్ న్యూస్ గురించి, అండ్ ఆల్సో స్నేక్ వెనమ్ నుంచి ఒక సూపర్ గ్లూ ని తయారు చేశారు దాని గురించి, ఇంకా చాలా అద్భుతమైన న్యూస్ల గురించి ఈ వీక్ ఎపిసోడ్ లో కవర్ చేస్తాను. సో సిట్ బ్యాక్ అండ్ గ్రాబ్ ఎ కాఫీ. లెట్స్ స్టార్ట్. సో ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదన్నా ఉంది అంటే ఒలింపిక్స్ న్యూస్ గురించే. సో ఈ వీక్ లో ఒలింపిక్స్ లో జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి, ఇండియా ఎన్ని మెడల్స్ సాధించింది, ఇండియాలో ఏ అథ్లీట్స్ ఎలాంటి గేమ్స్ లో ఎలా పర్ఫామ్ చేశారు అనే వాటి గురించి ఈ వీక్ లో ఫస్ట్ న్యూస్ ని కవర్ చేద్దాం. ఇన్ కేస్ మీరు ఒలింపిక్స్ ని మిస్ అయినా నా అప్డేట్స్ చూస్తే చాలు, చాలా హైలైట్స్ అయితే మీకు తెలిసిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఆన్ సాటర్డే 24th of July ఇండియా వాన్ ఇట్స్ ఫస్ట్ మెడల్ అట్ టోక్యో ఒలింపిక్స్ థ్యాంక్స్ టు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. ఈ వీక్ స్టార్ట్ అవడం మన ఇండియాకి చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ తో స్టార్ట్ అయింది. టోక్యోలో ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 1 వీక్ అయింది. సో ఈ 1 వీక్ లో ఇండియా ప్రోగ్రెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపూర్ స్టేట్ కి చెందిన మీరాబాయి చాను అనే ఆవిడ ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్ 49 kg కేటగిరీలో నెంబర్ 2 పొజిషన్ లో సిల్వర్ మెడల్ ని సాధించింది. జరిగిన 2 రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ లో 87 kgs అండ్ ఆల్సో సెకండ్ రౌండ్ లో 117 kgs, టోటల్ 202 kgs ని ఎత్తి సిల్వర్ మెడల్ ని సాధించింది. సో ఫస్ట్ ప్లేస్ లో చైనా అమ్మాయి గోల్డ్ ని 210 kgs వెయిట్ ని, అంటే మనకంటే 8 kgs ఎక్కువ వెయిట్ ని ఎత్తి గోల్డ్ మెడల్ ని సాధించారు. ఇక ఈ ఒలింపిక్స్ లో మిగతా కేటగిరీస్ అండ్ మిగతా స్పోర్ట్స్ గురించి చూసుకుంటే మన నేషనల్ స్పోర్ట్ హాకీలో ఇండియన్ టీం చాలా బాగా పర్ఫామ్ చేస్తోంది. పూల్ ఏలో అర్జెంటీనా అండ్ స్పెయిన్ ని ఓడించి ఇప్పుడు పాయింట్స్ టేబుల్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ లో జపాన్ గనక ఓడిస్తే మన ఇండియా ఫైనల్స్ కి వెళ్ళిపోయినట్టే. ఇంకా బాక్సింగ్ లో చూసుకుంటే 6 times వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ గారు కొలంబియాకి చెందిన వెలెన్సియా అనే ఆవిడతో టఫ్ ఫైట్ ఇచ్చి 2-3 తేడాతో ఓడిపోయారు. దిస్ ఇస్ ఎ బిట్ ఆఫ్ సాడ్ న్యూస్ బట్ స్టిల్ దిస్ స్టోరీ ఇస్ వర్త్ ఇన్స్పైరింగ్. ఎందుకంటే అట్ ఎన్ ఏజ్ ఆఫ్ 40 షీ ఈజ్ లైక్ ఎ వారియర్. సలాం. ఇంకా నెక్స్ట్ స్పోర్ట్ లోకి వెళ్ళిపోతే మెన్స్ సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఉత్తరప్రదేశ్ కి చెందిన సతీష్ అనే ఆయన జమైకాకి చెందిన ఒక ఛాంపియన్ రెజ్లర్ ని ఓడించి ఈ కేటగిరీలో క్వార్టర్ ఫైనల్స్ కి చెందిన 3rd ఇండియన్ గా రికార్డ్ ని సాధించారు. హోప్ హీ గెట్స్ ఏ గోల్డ్ ఫర్ ఇండియా. ఇక మన స్టార్ షట్లర్ పివి సింధు బ్యాడ్మింటన్ లో జపాన్ కి చెందిన యమాగుచి అనే ఆవిడ్ని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ ని క్లియర్ చేసి ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే సెమీఫైనల్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 4:50 స్టార్ట్ అవుతుంది. ఇండియాలో అయితే డిడి స్పోర్ట్స్ లో అండ్ ఇంకా సోనీ లైవ్ లో చూడొచ్చు. అదే డబ్బులు లేవు అని అనుకుంటే కనుక కింద ఒక లింక్ ఉంటుంది, అందులో కూడా చూడొచ్చు. బట్ యాడ్ బ్లాకర్ వేసుకోవాలి, భయంకరమైన యాడ్లతో వాయించేస్తారు. సో ఎనీవేస్ తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ రోజు బ్యాడ్మింటన్ మ్యాచ్ ని చూడండి. సో దిస్ ఇస్ ద అప్డేట్ ఫర్ ఇండియా ఇన్ ఒలింపిక్స్ దిస్ వీక్. ఇక న్యూస్ నెంబర్ 2 లోకి వెళ్ళిపోతే క్రోస్ ఆర్ సో ఇంటెలిజెంట్ దట్ దే కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీరో వాల్యూని అర్థం చేసుకోగలిగింది మనం, అంటే హ్యూమన్స్ మాత్రమే కాదు, కాకులు కూడా కౌంట్ చేస్తాయి. కాకులకు కూడా జీరో అంటే ఏంటో తెలుసట. అయన్నొద్దు పాయింట్కి రా. అరే చెప్పనీరా. ఓకే. ద జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ వాళ్ళు ఒక స్టడీని చేశారు. అందులో వాళ్ళు 2 మేల్ క్రౌస్ అంటే 2 మొగ కాకులను తీసుకుని ఆ రెండిటికి ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద వాళ్ళు కొన్ని గ్రే డాట్స్ ని పెడతారు. సింగిల్ డాట్ చూపించినప్పుడు ఆ కాకి ఒక యాక్షన్ చేయాలి, అంటే ముక్కు పట్టుకెళ్ళి స్క్రీన్ మీద కొట్టడం లేదా రెక్క ఒకసారి ఎగరేయడం, అలాగా ఏదో ఒక యాక్షన్ చేయాలన్నమాట. అలాగా స్క్రీన్ మీద చూపించిన ఒక్కొక్క డాట్ కి ఆ క్రౌస్ అన్ని ఒక్కొక్క రకమైన యాక్షన్ ని చేయాలి. అయితే ఒక సిరీస్ ఆఫ్ డాట్స్ ని చూపించిన తర్వాత ఇవి ఎలా గుర్తు పెట్టుకుంటున్నాయో తెలియడానికి ఇంకొక మానిటర్ లో వీళ్ళు చూపించిన డాట్స్ నే చూపిస్తారు. ఫస్ట్ మానిటర్ లో చూసిన కౌంట్ ని గుర్తు పెట్టుకుని సెకండ్ మానిటర్ లో సేమ్ నెంబర్ వస్తే అవి ఇంకొక రియాక్షన్ చేసేలాగా ఒక రీసెర్చ్ స్టడీని చేశారు. ఈ రీసెర్చ్ వల్ల ఉపయోగం ఏంటని నేను మీలాగే ఆలోచించాను. కాకపోతే ఈ రీసెర్చ్ అంతా చదివిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే యానిమల్స్ కూడా మనలాగే రియాక్ట్ అవ్వగలవు అండ్ కౌంట్ చేసుకోగలవు ఆబ్జెక్ట్స్ ని. ఒకవేళ ఆబ్జెక్ట్స్ ఏమీ లేకపోతే జీరో, ఇక్కడ ఏం లేవని తెలుసుకోగలుగుతున్నాయని వీళ్ళు ఈ
క్రౌస్ యొక్క బ్రెయిన్ ని డీకోడ్ చేసిన తర్వాత చెప్పారు. ఇక న్యూస్ నెంబర్ 3 లోకి వెళ్ళిపోతే స్నేక్ వినామ్ సూపర్ గ్లూ కెన్ స్టాప్ బ్లీడింగ్ ఇన్ సెకండ్స్. రీసెంట్ గా చైనా మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది, కానీ వాళ్ళు చేసే రీసెర్చ్ చాలా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే చైనా వాళ్ళు రీసెంట్ గా చేసిన ఒక స్టడీని మనం అబ్జర్వ్ చేస్తే స్నేక్స్ యొక్క వెనామ్ అంటే విషాన్ని తీసుకుని దాంతో చాలా లైఫ్ సేవ్ చేయొచ్చని తెలుసుకున్నారు. వాళ్ళు చాలా స్నేక్స్ యొక్క వెనామ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ ప్రకారం యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎక్కువ బ్లడ్ లూజ్ అవ్వకుండా బ్లీడింగ్ ని చాలా ఫాస్ట్ గా స్టాప్ చేయడం కోసం ఒక గ్లూ లాంటి దాన్ని తయారు చేసి చాలా మంది ప్రాణాలు సేవ్ చేయొచ్చు అని వీళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళు తీసుకున్న ఈ స్నేక్ వెనామ్ లో రెప్టలైజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాంట్లో ఉండేటువంటి బ్లడ్ క్లాటింగ్ ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసి ఒక అడ్హెసివ్ అంటే ఒక గమ్ లాంటి దాన్ని తయారు చేశారు. దీన్ని మనం రెగ్యులర్ గా వాడే గ్లూ స్టిక్ సైజ్ ట్యూబ్స్ లో ప్రిజర్వ్ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేలా తయారు చేశారు. దీన్ని మన ఫస్ట్ ఎయిడ్ కిట్ లో పెట్టుకుని ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి భయంకరంగా బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఈ గ్లూని గనక అప్లై చేస్తే విత్ ఇన్ సెకండ్స్, రెగ్యులర్ గా మనిషికి 90 సెకండ్స్ లో బ్లడ్ క్లాటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, కానీ ఈ గ్లూని అప్లై చేస్తే 45 సెకండ్స్ లోనే బ్లడ్ క్లాటింగ్ అనేది అవుతుందట. అలాగా చాలా లైఫ్స్ బ్లడ్ పోకుండా బ్లీడింగ్ ఎక్కువగా జరగకుండా సేవ్ చేయొచ్చని ఈ రీసెర్చ్ ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు. ఆల్రెడీ ఈ గ్లూని డీప్ స్కిన్ కట్ అయిపోయిన పర్సన్స్ మీద అండ్ ఆల్సో లివర్ ఇంజురీస్ ఉన్న పర్సన్స్ మీద టెస్ట్ చేసి ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని తెలుసుకున్నారు. దీనికి ఇంకా హ్యూమన్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఇది గనక సక్సెస్ఫుల్ గా పనిచేస్తే ఇకపైన సూచర్ ఫ్రీ సర్జరీస్ ని చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే కుట్లు లేని సర్జరీలు, స్టిచ్చింగ్ ఉండదు, డైరెక్ట్ గా ఈ గ్లూని అప్లై చేసేసి స్కిన్ ని సీల్ చేసేటువంటి సర్జరీలు వస్తాయట. ఇక న్యూస్ నెంబర్ 4 లోకి వెళ్ళిపోతే టాక్సిక్ కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద ఫుడ్ వ్రాపర్స్ ఆర్ ఆల్సో ట్రేస్డ్ అవుట్ ఇన్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్. ఇంకా పాయింట్ ఏంటంటే యుఎస్ లోని సియాటిల్లో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే మనం ఫుడ్ ని వ్రాప్ చేయడానికి యూజ్ చేసేటువంటి ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అందులోని చాలా కెమికల్ ట్రేసెస్ కొంతమంది మదర్స్ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ లో కూడా ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు రీసెర్చ్ కోసం యూజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ శాంపుల్ లో ఈ కెమికల్ ట్రేసెస్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయట. దీనికి కారణమైన పాలీఫ్లోరినేటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి హ్యూమన్స్ లో వాటి ట్రేసెస్ ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయని అబ్జర్వ్ చేశారట. మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే చాలా ఐటమ్స్ లైక్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ స్పూన్స్, ఫుడ్ వ్రాపర్స్ అండ్ రైస్ ని గ్రెయిన్స్ ని స్టోర్ చేసుకునే ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా ఈ PFAS తోనే తయారైనవేట. ఈ PFAS ని గనక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అర్జెంట్ గా ఆపకపోతే ఇకపైన పుట్టబోయే పిల్లలందరికీ కూడా ఇమ్యూనల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయట. అందుకే యుఎస్ లోని చాలా స్టేట్స్ లో ఇప్పటికే PFA ని ఎక్కువగా యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నిటిని బ్యాన్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇండియాలో ఎప్పుడు ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తారో, అసలు బ్యాన్ చేస్తారో లేదో కూడా మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. రేపు మీరు తెచ్చుకునే హోటల్ టిఫిన్ పార్సిల్స్ లో కూడా వైట్ పేపర్ వేసిస్తారు, అది కూడా PFA తో తయారైందే. సో వీలైనంత ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అవసరమైతే విస్తరాకులు, అరిటాకులు లాంటివి వాడమని చెప్పండి, సజెస్ట్ చేయండి, అవేర్నెస్ పెంచండి. బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఎడ్యుకేటెడ్. సో ఇలాంటి న్యూస్ ని చూడటమే కాదు, మీరు అవేర్నెస్ పెంచుకుని దాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇక న్యూస్ నెంబర్ 5 లోకి వెళ్ళిపోతే మ్యామల్స్ విల్ డ్రీమ్ అబౌట్ ద వరల్డ్ విచ్ దే ఆర్ కమింగ్ అవుట్ ఈవెన్ బిఫోర్ దే ఆర్ బోర్న్. సో రీసెంట్ గా యేల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ర్యాట్స్ మీద జరిగిన రీసెర్చ్ ప్రకారం మ్యామల్స్ అన్ని కూడా అవి పుట్టబోయే ముందే తల్లి కడుపులో నుంచే ఈ బయట ప్రపంచాన్ని ఎలా ఉందో అనలైజ్ అండ్ విజువలైజ్ చేసుకోవడం మొదలు పెడతాయట. ఇది ర్యాట్స్ లోనే కాదు, హ్యూమన్స్ లో కూడా ఇలాగే జరుగుతుందట. సో ఈ రీసెర్చ్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కడుపులో ఉండగానే మనందరం చాలా చాలా నేర్చుకుంటాం అండ్ చాలా చాలా గ్రహిస్తాము అని. ఇంకా భయపెట్టే న్యూస్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 ఫన్నీ న్యూస్లు చూసి ఈ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసేద్దాం. ఇక న్యూస్ నెంబర్ 6 లోకి వెళ్ళిపోతే కుకటూస్ హ్యావ్ లెర్న్ టు ఓపెన్ ద లిడ్స్ ఆఫ్ బిన్స్ బై దేర్ ఓన్. ఇక న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియాలో రిచర్డ్ మేజర్ అనే ఆర్నిథాలజిస్ట్, అంటే బర్డ్స్ ని స్టడీ చేసే ఒక పర్సన్, మీరు చూస్తున్న ఈ కుకటూస్ అనేటువంటి బర్డ్స్ ని స్టడీ చేస్తుండగా ఒక విషయం తెలుసుకున్నాడట. అదేంటంటే ఈ బర్డ్స్ వాటి అంతటా అవే డస్ట్ బిన్స్ యొక్క లిడ్స్ ను ఓపెన్ చేసి ఫుడ్ ని వెతుక్కుంటున్నాయి అని. రీసెంట్ గా కొంతమంది జర్మనీ సైంటిస్టులు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఈ రీసెర్చ్ గురించి స్టడీ చేస్తూ అసలు ఈ బర్డ్స్ ఈ ట్రిక్ ని ఎలా నేర్చుకున్నాయా అని అనలైజ్ చేశారట. అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ బర్డ్సే కాదు, చాలా రకాల బర్డ్స్ ఈ ట్రిక్ ని యూజ్ చేసి డస్ట్ బిన్స్ లిడ్స్ ని ఓపెన్ చేసి ఫుడ్ తింటూ ఉంటాయి అని. ఈ ట్రిక్ ని బర్డ్స్ అన్ని కూడా మనుషుల నుంచే నేర్చుకున్నాయట. మనుషులు సగం తినేసి పడేసినటువంటి ఫుడ్ ని ఎలాగైనా గ్రాప్ చేసుకోవాలని చెప్పి ఇవి ఈ ట్రిక్ ని నేర్చుకుని డస్ట్ బిన్ లిడ్స్ ని ఓపెన్ చేసి మరి ఫుడ్ కోసం వెతుకుని తింటున్నాయట. ఇక న్యూస్ నెంబర్ 7 లోకి వెళ్ళిపోతే ఏ థర్డ్ ఐ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ టు స్టాప్ హ్యూమన్స్ బంపింగ్ ఇన్ టు థింగ్స్. సౌత్ కొరియాలో మిన్ వుక్
ఈ పేరేంటారు నాయన. ఓకే, సౌత్ కొరియాలో మిన్ వుక్ అనేటువంటి ఒక పిహెచ్డి స్టూడెంట్ తన రీసెర్చ్ లో భాగంగా ఒక డివైస్ ని ఒక దాన్ని డెవలప్ చేశాడు. ఈ డివైస్ ని కనుక మీరు పెట్టుకుంటే మీకు 3 ఐస్ ఉన్నట్టే. 3 ఐస్ ఇన్ ద సెన్స్ 3 నేత్రాలు. మీరు త్రినేత్రుడు అయిపోతారు. పాయింట్ కి రా. సరే పాయింట్కి వచ్చేద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ డివైస్ ని మనోడు ఎందుకు తయారు చేశాడంటే రోడ్డు మీద స్మార్ట్ ఫోన్ ని చూసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళ కోసం తయారు చేశాడు. అర్థం కాలేదా? మీరు ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ డివైస్ ఎలా పనిచేస్తుందంటే మీరు స్మార్ట్ ఫోన్ చూస్తున్నప్పుడు అది మీరు స్మార్ట్ ఫోన్ చూస్తున్నారని అనలైజ్ చేసి మీ దారిలో ఏదైనా వస్తువు గానీ ఎవరైనా పర్సన్ గానీ వచ్చారని చెప్పి అది గైరోస్కోప్ సెన్సార్ ద్వారా సెన్స్ చేసి ఒక అలర్ట్ ని మీకు ఇస్తుంది. అప్పుడు మీరు వెంటనే తలెత్తి చూసుకుని ఓకే నేను దేన్నో గుద్దేస్తున్నాను అనమాట అని చెప్పి భయపడి పక్కకి తిరగాలి. సో చాలా మంది స్మార్ట్ ఫోన్ ఎడిక్ట్స్ కోసమే నేను ఈ డివైస్ ని తయారు చేశానని ఇతను చెప్తూ ఉన్నాడు. ఫ్యూచర్ లో ఇలాంటి డివైజెస్ కూడా చాలా ఎక్కువైపోతాయేమో. ఏ యాపిలో శాంసంగ్ దీన్ని మళ్ళీ ఒక స్పెషల్ ప్రొడక్ట్ గా లాంచ్ చేస్తే అందరూ ఇక్కడ నెత్తిమి కెమెరాలు పెట్టుకుని తిరుగుతారేమో రోడ్డు మీద. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీక్ సైన్స్ అండ్ ట్రెండింగ్ న్యూస్ అప్డేట్. దిస్ వీక్ ఇన్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈ వీక్ చాలా వింత న్యూస్లు అయితే ఉన్నాయి కదా. సో మీకు బోర్ కొట్టకూడదనే అండ్ సర్కాస్టిక్ వేలో ఉండాలి, కొంచెం ఫన్నీగా ఉండాలనే ఈ న్యూస్ ని ఇలాగా క్రియేట్ చేశాను. ఏంటి అప్రోచ్ బాగుందా? నచ్చితే కనుక ఎస్ అని లేదంటే నో అని కింద కామెంట్ చేయండి. ఏమో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ చెప్పండి. Until I see you in the next video, stay cool, stay inspired and stay awesome guys. See you in the next video. Bye.